రాయ్ ఎంకామ్ చదువుకున్నావనిరా. టాక్సేషన్ గురించి అడగండిరా, చెప్తాను. ట్రయల్ బ్యాలెన్స్ గురించి అడగండిరా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేగాని హైదరాబాద్ లో సముద్రం ఎందుకు లేదు, జయలలిత గారికి పెళ్ళెందుకు కాలేదు, చంద్రబాబు నాయుడు గారికి గడ్డ ఉంటే బాగుంటాడా లేకుంటే బాగుంటాడా, ఇవి కాదురా అడగాల్సింది. అప్పర్ క్యాస్ట్ వాడంటే డబ్బున్నవాడు, లోయర్ క్యాస్ట్ వాడంటే పేదవాడు అని ఎవడు చెప్పాడురా? ఈ దేశంలో ఒక చేత్తో డిగ్రీ పట్టా, మరో చేత్తో కాలిన పొట్టా పట్టుకుని ఉద్యోగం కోసం తిరిగే వాళ్ళు జంధ్యం వేసుకున్న బ్రాహ్మణుడు ఉన్నాడు. పేరు చివర రాజు, రెడ్డి, నాయుడు, చౌదరి తోకలు తగిలించుకున్న అగ్రవర్ణాల నిరుపేదలు ఉన్నారా? అంబేద్కర్ గారు ఎప్పుడో చనిపోయి బతికిపోయారా? లేకపోతే ఆకలేసే వాడికి రిజర్వేషన్ ఎందుకు పెట్టరు సార్ అని కాళ్ళు పట్టుకుని అడిగేవాడిని. లేదా అప్పర్ క్యాస్ట్ లో పుట్టి అడుక్కు తిన్న దౌర్భాగ్యాల మమ్మల్ని కూడా ఏదో ఒక రిజర్వేషన్ లో తోసేయండి సార్ అని ప్రాధేయపడేవాడిని రా. కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడేవాడిని. ఆల్రెడీ అమ్ముకున్న ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు పెట్టి మమ్మల్ని ఏడిపించకండ్రా. ఉద్యోగం వస్తుందన్న ఆశతో ఇస్త్రీ బట్టలకు 3 రూపాయలు, బస్ ఛార్జీలకు 5 రూపాయలు, అప్లికేషన్ కు 10 రూపాయలు అప్పు చేసి ఇంటర్వ్యూలకు వస్తాం రా. దేశం మీలాంటి పిచ్చి కుక్కల చేతుల్లో చిక్కి చెత్త కుండిలా మారిపోయిందిరా. గవర్నమెంట్ ఇచ్చే జీతంతో పరమాన్నం తింటూ మాలాంటి నిరుద్యోగుల ఎంగిలాగులు కూడా లాక్కోకండ్రా.